దీపావళి సమయంలో నువ్వుల నూనెతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనెను లక్ష్మీదేవి ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెబుతారు. తలంటికి ఉపయోగించిన నీళ్లలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి. ఇలా చేసినందువల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై ఆ జలస్నానం వల్ల బుద్ధి, చురుకుతనం పెరుగుతుంది. శీతాలోష్ట సమాయుక్త సంకట దళాన్విత మారపాప మపామార్గ భ్రామ్య మానః పునః పునః ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగాన్ని చెయ్యాలి. ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటాయని శాస్త్రాలు వివరిస్తాయి. యమధర్మరాజును స్మరించి నమస్కరించి యమతర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభిముఖంగా యమాయహ తర్పయామి అంటూ 3 సార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం. నరక చతుర్దశి నాడు నరకబాధ తప్పించిన సమరవర్తికి యమధర్మరాజు ఉత్తరేని ఆకులను తలపై పెట్టుకుని 14 నామాలతో తిలలతో కూడిన జలాంజులను 3 చొప్పున విడిచిపెట్టాలి. యమాయ నమః, మృత్యువే నమః, వైవసత్వాయ నమః, సురభూతక్షయా నమః, బద్నాయ నమః, పరమేష్ఠీ నమః, చిత్రాయ నమః, ధర్మరాజాయ నమః, అంతకాయ నమః, కాలాయ నమః, ఔదుంబరాయ నమః, నీలాయ నమః, వృకోదరాయ నమః, చిత్రగుప్తాయతే నమః అంటూ 14 నామాలను ఉచ్చరిస్తూ నామానికి 3 తిలంజలులు చొప్పున మొత్తము 42 తర్పణాలను యమునికి సమర్పించవలేను. యముణ్ణి పూజించి మినుములతో చేసిన పదార్థాలు తినడంతో పాటు సూర్యాస్తమయం తరువాత ముంగిట్లో, పడక గదిలో దీపాలను వెలిగించి టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దాన ధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలుగుతుందని భారతీయుల నమ్మకం. అశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి 2వ జాములో నరకాసుర సంహారం జరిగింది కనుక 3వ జాములో అభ్యంగ స్నానం చేసిన వారికి నరక భయం తీరుతుందని శాస్త్రవచనం. ఈ చతుర్దశి నాడు నూనెలో లక్ష్మీదేవి, నీళ్ళలో గంగాదేవి అధివసించి ఉంటారంటారు కనుక నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేస్తే మంచిది. సాయంకాలం ఇంట్లోని దేవుడి మందిరంలోనూ ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం శుభప్రదం.